1974 అనుకుంటా నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్ళి. సో ఇప్పుడు 2014 40 సంవత్సరాలు అయింది కెమెరా ముందుకు వచ్చి. సో ఆ రోజు నాకు ఏ ఎక్సైట్మెంట్ ఉండిందో అదే ఎక్సైట్మెంట్ ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే ఇంకొక 4 రోజుల్లో ఎవడు మీ ముందుకు రాబోతోంది. సో ఒక ఆర్టిస్ట్గా ఏంటంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎన్నో వేషాలు, అప్ అండ్ డౌన్స్ ఇండస్ట్రీలో. ఆ రోజు పాత్రికేయ మిత్రుల నుంచి ఈరోజు వరకు మిమ్మల్ని అందరినీ ఇట్స్ గ్రేట్ ఒక పెద్ద ప్రయాణం. సో ఈ ప్రయాణంలో ప్రతి సినిమా ఒక ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే నటుడు అన్నవాడు చచ్చిపోతాడు. మార్నింగ్ మేకప్ వేసుకోగానే క్యారెక్టర్ అయిపోవాలి. సో అదే ఈ సక్సెస్ఫుల్ ప్రయాణానికి ఒక విధంగా మార్నింగ్ బికమింగ్ ఏ క్యారెక్టర్. సో నటుడుగా పుట్టడం ఒక అదృష్టం అయితే నటుడిగా బిజీగా చేసుకుంటూ వెళ్ళడం ఇంకో అదృష్టం. సో వీటన్నిటికి కారణం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ. నాన్నగారి దగ్గర నుంచి నాకు, ఆదికి అందరం ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్లో కొన్ని వేషాలు చూస్తున్నప్పుడు ఇలాంటి వేషాలు వేస్తే బాగున్నాయి అనుకుంటున్నప్పుడు కొన్ని మంచి వేషాలు వేయడం జరిగింది. ఇలా చిన్న వేషాలకే పరిమితం అయిపోతున్నాను అనుకుంటున్నప్పుడు నేను కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక పోలీస్ స్టోరీ లాంటి సినిమా వచ్చి నా జీవితానికి ఒక కొత్త మలుపునిచ్చింది. సో అక్కడి నుంచి వేషాలు వేసుకుంటూ హీరోగా చేసుకుంటూ మళ్ళీ హీరో అయిన తర్వాత టెన్షన్లు పడుతూ వెళ్తూ ఉంటే కొన్ని క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ చేసిన క్యారెక్టర్లు కానీ కొంతమంది మన విలన్స్ చేస్తున్న వేషాలు కానీ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇలాంటి వేషాలు కూడా చేస్తే బాగుండు అనిపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అది ప్రొఫెషనల్ జెలసీ, లేకపోతే ఆర్టిస్ట్ జీల్ అన్నది చచ్చిపోకూడదు. ఎస్, ఈ క్యారెక్టర్ మనకి ఇచ్చుంటే మనం ఈ డైమెన్షన్లో చేసేవాళ్ళం. సో ఇలాంటివన్నీ ట్రావెల్ చేస్తున్న టైంలో నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఇంతవరకు కమర్షియల్గా ఒక పెద్ద సినిమా ఇంతవరకు చేయలేదు. ఒక పెద్ద బ్యానరు, ఒక పెద్ద డైరెక్టరు, ఒక పెద్ద కాంబినేషను చేయలేదు. ఎస్, సామాన్యుడు నాకు స్టేట్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ప్రస్థానం నాకు కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఎంతోమంది హీరోస్ చూశారు, దాన్ని చూసి ఎక్సైట్ అయ్యారు. అలా ఎక్సైట్ అయిన వాళ్ళలో మన వంశీ పైడిపల్లి ఉన్నాడు, రామ్ చరణ్, ఇలాంటి వాళ్ళందరూ ప్రస్థానం చూసి నాకు ఒక తెలియని ఒక అద్భుతమైన గుర్తింపు తీసుకొచ్చింది ఇండస్ట్రీలో. సో ఈ ట్రావెల్లో ఒక పెద్ద సినిమా పడట్లేదే అంటే పెద్ద సినిమా ఇన్ ద సెన్స్ సినిమా చేయడం ఒక ఎత్తు, సినిమా రీచ్ అవ్వడం ఒక ఎత్తు. ఈరోజు ఒక 1000 థియేటర్ల కంటే ఒక 1500 థియేటర్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దాని రీచ్ వేరు. మార్నింగ్ షోకే నా క్యారెక్టర్ జనంలోకి వెళ్ళిపోవాలి అంటే ఇలాంటి పెద్ద సినిమా పడాలి. సో వీటి కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఒకరోజు అల్లు అరవింద్ గారు కనిపించి తొందరలో నీకు ఒక మంచి వేషం వస్తుందయ్యా అన్నారు, కానీ సస్పెన్స్లో పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఏ వేషం, ఎలాంటి వేషం అనే ఆ టెన్షన్ మొదలయ్యి ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారు ఆఫీస్ నుంచి కబురు రావడం. సో దిల్ రాజు గారు సినిమా, వంశీ పైడిపల్లి డైరెక్షను, రామ్ చరణ్, బన్నీ కూడా ఉన్నారని చెప్పడం, పూజకు పిలవడం. పూజకు వెళ్ళిన దగ్గర నుంచి మామూలు టెన్షనే, మళ్ళీ మనం మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళేంత వరకు మనం ఉంటామా లేదా అని. సో ఈ ప్రాసెస్లో చాలా మంచి వేషం, ఫ్రాంక్లీ టెలింగ్ యూ, వెరీ పవర్ఫుల్ క్యారెక్టరు, వెరీ డైనమిక్ క్యారెక్టరు. అండ్ నేను ఎప్పుడు నెగటివ్ రోల్స్ తీస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఈవెన్ పోలీస్ స్టోరీలో కూడా నెగటివ్ టచ్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ హీరోకి నేను విలను, నాకు హీరోనే విలను, అలా ఫీల్ అయ్యే చేస్తాను క్యారెక్టర్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు తనకి నేను విలన్ అయినప్పుడు నాకు తప్పకుండా తను విలను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హీరో. సో ఆ విషయంలో నేను లక్కీగా క్యారెక్టరైజేషన్ కూడా నాకు కుదిరింది. అండ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసే ఆడియన్స్ కూడా. ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎక్స్ట్రాడినరీ వేరియేషన్ ఉంది, ఒక థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా బన్నీ 5 మినిట్స్ ఉన్న 10 మినిట్స్ ఉన్న సినిమాకి బ్యాక్ బోన్ అని. సో అది నిజంగానే అదొక థ్రిల్ ఉంటుంది. డిఫరెంట్ ఇప్పుడు నాకున్న సర్కిల్కి ఎంతోమంది నన్ను అడగడం మొదలెడుతున్నారు, కానీ సినిమాని ఆ ఫస్ట్ డే చూస్తేనే థ్రిల్ ఉంటుంది. కాబట్టి నేను కూడా పాయింట్గా తెలిసిన నాకు తన స్క్రీన్ ప్లే ఎలా దాన్ని ప్రజెంట్ చేశాడు, ఎలా దాన్ని కనెక్ట్ చేశాడు అన్నది నేను కూడా వెయిటింగ్, మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ క్యారెక్టర్ పరంగా వస్తే మాత్రం ధర్మ క్యారెక్టర్ పేరు. సో ఆహార్యం దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే నాకు ఫస్ట్ డబ్బింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఇంజనీర్ ఫస్ట్ చెప్పింది అదే, అన్నా మీరు అసలు స్క్రీన్ మీద రాగానే మైండ్ బ్లోయింగ్గా ఉంది, గెటప్ అసలు
అన్బిలీవబుల్ గెటప్గా ఉంది అని. నిన్న రాధాకృష్ణ మన డిటిఎస్ రాధాని వెళ్ళి కలిశాను. రాధాని కలుస్తున్నప్పుడు రాధా నన్ను చూడంగానే ఏంటి సాయి గారు ఇప్పుడేం ఇలా ఉన్నారు, సినిమాలో ఏంటి సాయి గారు అలా ఉన్నారు అని. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా, మ్యాజిక్ ఆఫ్ క్యారెక్టర్, ప్రెజెంటింగ్ ఏ క్యారెక్టర్. సో ఐ థింక్ ద ఫస్ట్ క్రెడిట్ స్క్రిప్ట్తో పాటు వంశీ పైడిపల్లి బ్యూటిఫుల్గా, ఎందుకంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ కావాల్సిన ప్రతి ఫ్రేము దే హవ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఐ థింక్ వంశీ పైడిపల్లికి ముఖ్యంగా ఆహార్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నా హెయిర్ కట్ దగ్గర నుంచి ఒక చిన్న సిల్వర్ లైనింగ్, ఇది మాత్రం నా ఒరిజినల్. చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు నన్ను, సార్ ఏమైనా డై అని. ఎక్కడ లేదు, ఏది డై లేదు, ఐఎమ్ రియల్. సో ఈ రియల్లో నాకు ఇక్కడ మాత్రం చిన్న లైనింగు, ఈ సిల్వర్ లైనింగు నాకు కావాలన్నా, ఇది బాగుంది అనుకుంటే అందుకనే ఒరిజినల్ గడ్డం పెంచాం, మీసం, హెయిర్లో చిన్న సిల్వర్ లైనింగు. అండ్ వెరీ పవర్ఫుల్. ఒక భయపెట్టేవాడికి, భయం అంటే ఏమిటో తెలియని వాడికి జరిగే యుద్ధం ఈ ఎవడు. సో క్యారెక్టర్ పరంగా మీకు అర్థమైపోయింటుంది, భయపెట్టేవాడిని నేను, భయం అంటే ఏమిటో తెలియంది ఎవడు అన్నది ఎవడు. సో డైలాగులు కానీ ఐ థింక్ అబూర్ రవి గారు సూపర్ డైలాగ్స్, ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది. టీజర్లు చూసిన వాళ్ళు, ట్రైలర్స్ చూసిన వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అడిగేది ఏంటంటే, సార్ భలే ఉంది సార్ మీ డైలాగు అని. కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు అనే డైలాగ్ బాగా అప్పుడే ఆల్రెడీ పాపులర్ అయింది. సో దానికి కూడా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్ పరంగా. కోటా గారు నాకు ఒక నాకు మొత్తం నాకు చాణక్యుడు అనమాట, కోటా శ్రీనివాసరావు గారు. సో మా ఇద్దరి మధ్య జరిగే ఒక అద్భుతమైన మా ఇద్దరి మధ్య అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అతను నాకు ఇచ్చే అడ్వైస్లు కానీ, ఒక చాణక్యుడు నా పక్కన ఉంటే, ఒక వీరుడికి చాణక్యుడు తోడైతే ఎలా ఉంటుందన్నది మా ఇద్దరి క్యారెక్టర్స్. అలాగే ఎవడు ఓకే చెప్పచ్చో చెప్పకూడదు కానీ అద్భుతమైన ఒక మదర్ క్యారెక్టర్ జయసుధ గారు. సో ఆ మదర్ క్యారెక్టర్కి నాకు మధ్య జరిగే ఒక యుద్ధం. సో చాలా బాగుంటాయి సీన్స్, నాకు జయసుధ గారికి మధ్య జరిగిన సీన్స్ కానీ, నాకు చరణ్ మధ్య జరిగే సీన్స్ కానీ. అండ్ ఈరోజు ఫ్రాంక్లీ టెలింగ్ యూ, నేను మొన్న కూడా చదవడం జరిగింది, 1947 అండ్ 2014 ఈ రెండు క్యాలెండర్లు ఒకటేలాగున్నాయని. రెండు క్యాలెండర్లు ఒకేలా ఉన్నాయట. 1947 మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన సంవత్సరంలో ఉన్న క్యాలెండరు, 2014 క్యాలెండరు, రెండు ఒకే క్యాలెండర్ అని. అందుకనే ఈరోజు తెలియకుండా కామన్ మ్యాన్లో కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కామన్ మ్యాన్ కూడా ఈరోజు ఎదురు తిరిగాడు. దానికి నాంది మనందరికీ తెలుసు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, రేపు వాళ్ళు కామన్ మ్యాన్ తిరగబడితే సిస్టమ్ మీద, అసలు అది ఎంత పెద్ద సిస్టమ్ అయినా, అది గవర్నమెంట్లైనా, అది రాజ్యాలైనా అది కూలిపోతాయి అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఒక పాయింట్ ఈ సినిమా. సో కామన్ మ్యాన్ తిరగబడితేనే. అందుకనే అలాంటి కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేసే ఒక ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్ కానీ, సో అన్నీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్. ఇంకా సరే చరణ్ కాబట్టి అద్భుతమైన మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కానీ, దేవి కూడా నాతో చెప్పడం అన్న బాబాయ్ అదిరిపోయిన క్యారెక్టర్ అని. సో ఇట్స్ సంథింగ్ లైక్ చిరంజీవి గారు రష్ చూసి ఆడియో ఫంక్షన్లు మీరు అందరూ విన్నారు నా క్యారెక్టర్ గురించి, ఎంత హీరో అయినా ప్రతి నాయకుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని. సో అన్నయ్య కమెంట్స్ కానీ, మొన్న అరవింద్ గారి సినిమా చూసి ఫస్ట్ టైం నాకు ఆయన ఫోన్ చేసి, సాయి 12th నైట్ నీతో మాట్లాడతానయ్యా, నీకు కొత్త ఇన్నింగ్స్ మొదలవుతుంది మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో అని నాకు అరవింద్ గారు కాంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఐ మోర్ థ్రిల్డ్. హీరో అంటే ఏదో జస్ట్ ఒక విలన్ అంటే ఏదో హీరో దగ్గర దెబ్బలు తినే క్యారెక్టర్ కాదు. హీఈస్ ఈక్వల్ టు ఏ హీరో, ఒక సింహం. ఆ సింహం చాలా బాగుంటాయి సీన్స్ అన్నీ. ఎందుకంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ నేను విత్ ద రికార్డింగ్ విత్ ద డిటిఎస్ చూడాలనున్నాను. చూసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నారు క్యారెక్టరైజేషన్ గురించి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ 12th అనమాట. బట్ అట్ ద సేమ్ టైం అన్నీ అండ్ ఇలాంటి సినిమాని ఈరోజు తీయాలన్నా, ఏమి ఖర్చుకు వెనకాడకుండా దాన్ని ప్రమోట్ చేయాలన్నా, ఈరోజు మీ ముందుకి ఇన్ని థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలన్నా, వీ నీడ్ ఎ గ్రేట్ బ్యానర్, గ్రేట్ ప్రొడ్యూసర్స్. సో నిజంగా దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, చాలా ఏ విషయంలోనూ కాకుండా, యాక్షన్ కానీ పీటర్ హెయిన్స్, సెల్వా వీళ్ళందరూ. సో అన్నిట్లోనూ డెత్లో కూడా ఒక హీరోయిజం ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్
వేరియేషన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్కి ఎంత విలన్లో కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఏంటి అన్నది యూ హ్యావ్ టు సీ. సో ఇట్స్ టోటలీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ క్యారెక్టర్. అండ్ ముఖ్యంగా నేను చరణ్ని చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఐ థింక్ 85 ఛాలెంజ్ నా చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ ఎవరు మర్చిపోలేదు. 500 రూపాయలు అందుకు హెల్ప్ చేస్తాను. అప్పటి నుంచి చరణ్తో పరిచయం ఉంది నాకు. నాకు తెలిసి ఈజ్ అ వెరీ గుడ్ వాట్ యూ కాల్ లెర్నర్. షార్ట్లో మేము చేస్తున్నప్పుడు నాకెన్ని డైలాగులు ఉంటాయో తప్పకుండా హీరో కదా నాకంటే ఎక్కువ డైలాగులు ఉంటాయి. సో చాలా కేర్ తీసుకుని ప్రతి విషయంలోనూ బేసిక్గా బాగా చేయాలి. ముఖ్యంగా ఆ తపనుంది. నా దగ్గర కొన్ని వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి. అసలు మొత్తం కాలనీలో ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య తను చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాలి. సో ఏది చిన్న డౌట్ ఉన్నా కూడా బాబాయ్ ఇది ఎలా ఉంటుంది అని నేర్చుకోవాలి, బాగా చేయాలి అనే తపన కనిపించింది బేసిక్గా ఫస్ట్ చరణ్ దగ్గర. సో అండ్ అది ఎప్పుడు చాలా మంచిది. ఆర్టిస్ట్ అన్నవాడికి ఇట్స్ ఎవ్రీడే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో మనం ఆ తాపత్రయం ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఏదో చేయాలన్న తపన ఉండాలి. సో ఆ తపన కనిపించింది నాకు.